ఈ వెహికల్ యాక్టివా వెహికల్ ఏమో మనకు కొత్త కస్టమర్‌కి చెప్పాలి. జస్ట్ ఒక 4 టైర్ చేపించుకున్న నైటు తర్వాత వచ్చి మొత్తం అన్ని కంపెనీస్‌లో చేపించుకున్నారు. ఏమైందంటే క్లచ్ అనేది స్లిప్ అయిపోతుంది. ఎందుకు స్లిప్ అవుతుందనేది లాస్ట్‌లో చెప్తాను. అంటే క్లచ్ రోలర్స్ పోయినాయి. అలాగే బెల్ పోయింది. అట్లనే బెల్ట్ కొంచెం లైట్‌గా అరిగింది. అంటే ఆయిల్ సీల్ మొత్తం లీక్ అయిపోయిందన్నమాట. ఆయిల్ పెడితే ఆటోమేటిక్‌గా స్లిప్ అవుతుంది కదా! బెల్ట్ అనేది. సో, దీనికి క్లచ్ రోలర్స్ అట్లానే ఈ కంపెనీ క్లచ్ హబ్ అట్లనే మీద ప్లేట్ బాగుంది కాబట్టి మార్చట్లేదు. సో, అవన్నీ కూడా కొత్తగా రీప్లేస్ చేసి మొత్తం అన్నీ కూడా జెన్యూన్ స్పేర్సే వాడుతున్నాము. గేర్ బాక్స్ ఆయిల్ విషయానికొచ్చేసరికి మొత్తం ఒక బ్రౌన్ కాఫీను కాఫీ వచ్చింది. ఆ! ఆ కాఫీ మొత్తం చూసారు కదా! ఎంత నీట్‌గా ఉందో. ఈ రకంగా ఉంది గేర్ బాక్స్ ఆయిల్ అనేది. సో, మొత్తం అంతా బిగిన్ చేసిన తర్వాత జస్ట్ చెక్ చేద్దామని చెప్పేసి వెహికల్ అలాగే బ్యాక్ బ్రేక్ షూస్ కూడా మార్చుకున్నారు. దట్ టూ హెవీ బ్రేక్ షూస్ వేయమన్నారు కస్టమర్ అనమాట. సో, యాస్ యూజువల్‌గా మళ్ళా ఓపెన్ చేసి వీల్ అనేది జాగ్రత్తగా బ్రేక్ షూలు గట్రా హెవీ బ్రేక్ షూలు తీసుకొని హీరో కంపెనీవి. అలానే డ్రమ్ స్టెప్ వస్తే మన దగ్గర లేత్ మిషన్ కటింగ్ అవుతది కాబట్టి డ్రమ్ కూడా పట్టించి ఏదైతే హెవీ బ్రేక్ షూలకి, ఆర్డినరీ బ్రేక్ షూల్ నియర్లీ ఒక రూ. 100 డిఫరెన్స్ ఉంది. కానీ హెవీ బ్రేక్ షూ యొక్క పెర్ఫార్మన్స్ చాలా బావుంటుంది. నేనైతే ప్రిఫర్ చేస్తా. సర్లే అన్నీ అయిన తర్వాత బండి స్టార్ట్ చేస్తే సెల్ఫ్ అనేది తేడా వస్తుంది. తేడా చెక్ చేస్తే క్రాంక్ షాఫ్ట్ బెండ్ ఉందనమాట. ఔట్ ఉంది. మళ్ళా వచ్చే మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసి మొత్తం అన్నీ చేయాల్సొచ్చింది.